నిష్కారణము చేయుచుండు ధీరులు ఇది ఆత్మారాములు నిరపేక్షులు అయిన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుండు. ఏం చేస్తారంటే వాళ్ళు హరిభజనము, పరమాత్మ యొక్క సేవ. భజన అంటే అయితే మేము కూడా భజన చేస్తున్నామండి, మేము కూడా తాళాలు మొదలు పెడితే ఆత్మన దాకా ఆపమండి, పోటీలు పడి మరి పాడతామండి, మేము కూడా భజన చేస్తున్నామండి, అయితే మేము కూడా భాగవతంలో భక్తులమేనా? భాగవత భక్తులలో భక్తులు అనడానికి సరిపోతుంది, కానీ ఈ పైన చెప్పిన లక్షణాలు ఉంటేనే వాడు భాగవత భక్తుడు. మనం అంటాం భక్తులమని. ఎప్పుడు చేస్తే భాగవత భక్తుడు అవుతాడు? ధీరులు నిరపేక్షులు ఆత్మారాములైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుండ్రు. నిష్కారణం అంటే కోరిక లేకుండా, కారణం లేకుండా. ఇప్పుడు చూడండి, గాలి ఎవరి కోసం పీలుస్తున్నామండి మనం? ఇప్పుడు మనం ఇంత పని చేస్తున్నామే, పాపం ఆ ముక్కులో గాలి కూడా ఈయనేదో పని మీద ఉన్నాడులే, కాసేపు నా మానాన్ని నూరుకుంటే పోతుంది కదా అని అది ఊరుకుంది అనుకోండి. మనం ఏదో పనిలో ఉన్నామని ఈ ముక్కులో గాలి వెళ్ళేది కనుక కాసేపు మిన్నకుండి పోయింది అనుకోండి, మన జన్మ ఉంటుందా? మనం ఉంటామా? అదేమిటది? పరమాత్మ ఒక అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు నాయన నేను నిర్ణయం చేసినటువంటి కాలం దాటిపోయేంత వరకు నీ ప్రమేయం లేకుండా ముక్కులో గాలి ఆడుగాక అని ఆయన ఒక నిర్ణయం చేశాడు కనుక మనం బ్రతుకున్నాం. మనం మన పనిలో బిజీగా ఉంటే, అబ్బాయి నీ పనులు నువ్వు బిజీగా ఉన్నావు కదా, నేను కూడా కాస్త బిజీగా ఉంటాను, ఒక గంట నేను ముక్కులో గాలి ఆడడం ఆపేస్తానున్నాం అనుకోండి, మనం ఉంటామా? భగవంతుడు నిష్కారణంగా దేహాన్ని కాపాడుతున్నాడు. ఆయన ఏమీ ఆశించకుండా ఈ దేహాన్ని సంరక్షిస్తున్నాడు. మనకు అది తెలియడంలే. ఒక్కసారి ఆయన పని మానేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా అడగండి, కిడ్నీని ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, డయాలసిస్ చేస్తే రోజుకి ఎంత ఖర్చు అవుతుందని అడగండి. డయాలసిస్ అంటే తెలుసుగా, నువ్వు తిన్న ఆహారం జీర్ణం కావడానికి జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియ జరగకపోతే మానవుడికి వేలల్లో ఖర్చు ఉంటుందండి. ఒక డయాలసిస్ చేయాలంటే డబ్బులు పెట్టాలి మనం. మరి పుట్టిన దగ్గర నుంచి, తల్లి గర్భంలో నుంచి మనం బయటపడ్డ దగ్గర నుంచి తింటున్నాం, తాగుతున్నాం, ఎంత వ్యవహారం చేస్తున్నాం, ఇవన్నీ మురికి వెళ్ళిపోతుందా లేదా? రోజుకొకసారి వెళ్ళిపోతుందా, వెళ్ళిపోవడం లేదా? మరి ఇంత ప్రక్రియ భగవంతుడు చేస్తున్నాడంటే, ఒకవేళ దానికే కనుక డబ్బు కట్టండి అని భగవంతుడు కనుక నోటీస్ పంపితే మన ఆస్తుల మీద సరిపోదే. అర్థమైందా? అంటే ఇప్పుడు భగవంతుడు ఎంత సేవ చేస్తే ఈ దేహం నిలబడుతుంది. ఇప్పుడు మరి ఆయన సేవ చేయడానికి అక్కడ కూడా మన లాభాన్ని ఆశించాలా? స్వామి, నా పిల్లాడికి పెళ్లి అయితేనో, నా మనవుడికి ఉద్యోగం వస్తేనో, నా మనవరాలకు మంచి సంబంధం దొరికితేనో అప్పుడు నీ భజన చేస్తాను స్వామి, అప్పుడు ఊళ్ళో కూడా విసుగు పుట్టేటట్టు 24 గంటలు చేస్తాను స్వామి. ఇది భక్తి అవుతుందా? నిష్కారణము చేయుచుండ్రే హరిభజనము అంటే అర్థమేమిటి? కారణము లేకుండా, కోరిక లేకుండా, ఏది ఆశించకుండా ఇది నా కర్తవ్యం అనుకుంటూ చేయడం. ఇలా చేసినటువంటి వాడు నారాయణుడి యొక్క భక్తుడు. అలాంటి లక్షణం కలిగిన వాడు నారాయణుడు. నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర. ఇంకేం చెప్పారు? నిగమంబులు వేయి చదివిన సుగమంబులు వారు ముక్తి సుభగత్వంబులు సుగమంబకు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసము బుధ. లోకంలో చాలా మంది మేము వేదం చదివామనో, లేకపోతే కొన్ని మేము నేర్చేసుకున్నాం, మాకు ముక్తి వచ్చేసింది అనుకుంటారు. నేను మనం చెప్పుకున్నాం కదా, వేదం చదవడం పుణ్యం. పుణ్యం వల్ల ఏమొస్తుంది? ఇంతకంటే గొప్ప జన్మ వస్తుంది, అంతే. పుణ్యం వేరు, ముక్తి వేరండి. లోకంలో మనం ఏం చేస్తున్నామంటే పుణ్యాన్ని, ముక్తిని ఒక గాట కట్టేస్తున్నాం. ఏదో ఒకరికి అన్నం పెట్టగానే నాకేదో దేవుడు పలకి పంపించేస్తాడు, నేను ఇక నాకు పుట్టే అవకాశం ఉండదేమో, ఈ పుణ్యం నేను చేసుకున్నాను కదా అంటున్నాం. పుణ్యం వల్ల గొప్ప జన్మ వస్తుందే కానీ జన్మరాహిత్య స్థితి కలగదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. భగవద్గీతలో ప్రామాణికంగా చెప్పాడు ఈ విషయాన్ని. అబ్బాయి, ఓ మంచి కార్యం చేశావు, దానివల్ల పుణ్యం వచ్చింది. పుణ్యం వల్ల ఏమొస్తుంది? ఈ జన్మలో లక్షాధికారి అయితే వచ్చే జన్మలో కోటీశ్వరుడు అవుతాం.
ఈ జన్మలో కోటీశ్వరుడు అయితే ఆ పై జన్మలో 10 కోట్లకు అధిపతి అవుతావేమో, అంతేగాని జన్మ లేకుండా ఉండే స్థితి మాత్రం కలగదు. జన్మ లేకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. గరుడ పురాణంలో చెప్పాడు, మోక్షస్య కారణం సాక్షాత్ తత్వజ్ఞానం ఖగేశ్వర. మనం ఎన్నో శ్లోకాలు చదువుకోనక్కర్లేదండి, ఎన్నో గుర్తుపెట్టుకోనక్కర్లేదు కూడా. ఎందుకంటే మహాత్ములు చెప్తారు, బుర్రను ఎప్పుడు లైబ్రరీ చేసుకోవద్దు అనేవారు. రామకృష్ణానంద స్వామి వారు కూడా ఈ మాట చెప్పేవారు. బుర్రని లైబ్రరీ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే అనవసరమైనవన్నీ నింపుకోవడం. అందులో మనల్ని ఉద్ధరించేది ఏదైనా ఉందా? పిచ్చి కాగితాలు ఏరుకునేవాడు రోడ్డు మీద వస్తుంటాడండి, వాడు ప్లాస్టిక్ బాటిళ్ళు చెత్త చెదారం అంతా నింపుకుంటాడు ఆ గోని సంచిలో. ఒక విశేషమైనటువంటి వస్తువు ఏదైనా కనపడింది అనుకో, వాడు ఏం చేస్తాడు, ఇది తీసుకొని అవన్నీ ఖాళీ చేసి ఇది తీసుకుందాం అనుకోడు. వాడు అనుకుంటాడు, ఆ ఒక్కదాని కోసం ఈ చెత్త అంతా వదిలిపెట్టాలా, అది పోతే పోయిందిలే, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే చాలు అనుకుంటాడు. మన బుద్ధి ఎలా ఉందంటే, గొప్పదైన వస్తువు దొరికితే చెత్తంతా అవతల పడేసి ఆ వస్తువు తీసుకుందాం అనుకోమండి. మనం ఏమనుకుంటాం, అది ఒకే వస్తువు కదా, నా దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఆ ఒక్క వస్తువు కోసం ఇన్నింటికి వదిలేయాలా అనుకుంటున్నాం మనం. ఆ ఒకే ఒక్క వస్తువు భగవంతుడే. పనికిరాని చెత్తా చెదారం మన బుట్టలో వేసుకుంటున్నామే, ఇవే మనకి ప్రపంచంలో ఉండేటువంటి కోరికలు. ఈ కోరికలనే ఎలాంటివి, రోడ్డు మీద పడేసిన పాత బాటిళ్ళు చెత్తా చెదారం ఎలాంటిదో అలాంటిది. మరి భగవంతుడని ఏక వస్తువు, ఆ వస్తువు ఎలా ఉందండి, చింతామణి లాగా, కల్పవృక్షం లాగా, పారిజాతం లాగా ఒక అద్భుతమైనటువంటి విలువైనటువంటి వస్తువు. మనం ఏం చేస్తున్నాం, ఆ ఒక్క వస్తువు కోసం ఇన్నింటిని ఏడ వదిలేసుకుంటామని మనం సంఖ్యను చూస్తున్నామే గాని లాభాన్ని చూడడంలే. సంఖ్యను చూస్తున్నాం, సంఖ్యలో ఏది బాగుంది చెప్పండి? ఏవి ఎక్కువగా కనపడుతున్నాయి? బయట ఉండేవే ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ భగవంతుడు అనేటువంటి విలువైన వస్తువు ముందర ఇవన్నీ కూడా లెక్కేసుకోదగినవి కాదు అని కొంతమంది మాత్రమే విచారణ చేయగలుగుతారు. దాన్ని చెప్పాడు, నిగమంబులు 1000 చదివిన, అంటే 1000 మార్లు నువ్వు వేదం చదివినా, భాగవతం నిష్కర్షగా చెప్పిందండి. ఎక్కడా దాచుకోవడం భాగవతానికి అలవాటు లేదు. ఉన్న విషయాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. నిగమములు 1000 చదివినా, అంటే నువ్వు వేదాన్ని 1000 మాటలు చదివినా, సుగమంబులు గాను ముక్తి శుభగత్వంబులు, అంటే నీకు ముక్తి మాత్రం రాదన్నదండి. వేదం చదివినందువల్ల ముక్తి రాదు. మరి ఏం చేస్తే వస్తుంది? సుగమము. సుగమం అంటే తేలిక. ఏం చేస్తే సుగమము? భాగవతమును నిగమమును పఠింప. భాగవతానికి వేదం అని పేరు పెట్టారు. నిజమైనటువంటి నిగమము ఏమిటంటే భాగవతమే. అంటే వేదం చదివి భాగవతం తెలియకపోతే వృధా. నువ్వు భాగవతం తెలుసుకొని వేదంలో ఏముందో తెలుసుకోకపోయినా నీకు ముక్తే. ఎందుకని? భాగవతంలో ఏది ఉన్నదో అదే వేదం యొక్క మూలము. వేదంలో ఉన్న మూలం ఏదైతే ఉన్నదో అదే భాగవతంలో నిర్ణయింపబడిన పరతత్వము. అంటే భాగవతంలో మనకు నిర్ణయించి చెప్పిన మూలం ఏదైతే ఉన్నదో అదే సర్వవేదాల సారం. 1131 శాఖలలో వేదం ఎంత అద్భుతంగా వేదవ్యాసుడు మనకు అందించాడో, 4 వేదాల్లో ఎలా మనకి వేదమాత అందిస్తుందో ఆ వేదం యొక్క శబ్దము ఓంకారం అని చెప్పారండి. నువ్వు వేదం అంతా చదివినా, ఓంకారం ఒక్క మారు ఉచ్చరించిన 4 వేదాలు చదివిన పుణ్యం వస్తుంది. ఇప్పుడు మనందరికీ బాధ, అయ్యయ్యో మేము వేదం చదవలేకపోయామే, లేకపోతే మేము ఆ మంత్రం చదవలేకపోయామే అని బాధ ఉంటుంది కదా. అలా బాధ కనుక ఉంటే మహర్షులు మహాత్ములు చెప్పింది ఏమిటంటే, ఓంకారం చేస్తే చాలు, 4 వేదాల సారము ఓంకారంలో ఉంది. ఆ ఊ మా 3 మాత్రల అక్షరాల యొక్క కలయిక ఓంకారం. అకారం అనేటువంటిది ఋగ్వేదంలో నుంచి, ఉకారం అనేటువంటిది యజుర్వేదంలో నుంచి, ము అనేటువంటి ముకారం అనేటువంటిది సామవేదంలో నుంచి, ఆ 3 సారముగా వచ్చినటువంటిదే ఓంకారం, సర్వవేదాల సారం. అసలు వేదములు 3 చెప్పారు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో జన భవార్జున. భగవద్గీతలో కూడా త్రైగుణ్య విషయ వేద,
త్రైపుణ్యము అంటే మూడే, వేదములు మూడే అని చెప్పింది, భగవద్గీత కూడా చెప్పిన మాట. ఆ తరువాత వచ్చేటువంటి అధర్వణం, తర్వాత వచ్చేటువంటి మూడింటిలో ఉన్నటువంటి అక్కడక్కడ రహస్యాలన్నీ కూడా మనకు అధర్వణ వేదంలో అందాయని పెద్దలు చెప్పారు. అందుకే అధర్వణ వేదంలో విజ్ఞాన శాస్త్రం అంతా అధర్వణ వేదంలో ఉందండి. ఋగ్వేదం వేరే, ఋగ్వేదంలో మంత్రాలు ఉంటాయి, యజుర్వేదంలో యజ్ఞానికి సంబంధించిన రహస్యాలు ఉంటాయి, సామవేదంలో సంగీతానికి సంబంధించిన రహస్యాలు ఉంటాయి, అధర్వణ వేదంలో అస్త్రశాస్త్ర రహస్యాలు. ఇప్పుడు మనం చూస్తున్నామే ఆటం బాంబు ఏమంటున్నాం కదా, వింటున్నాం కదా. మనకి హిరోషిమా నాగసాకి పట్టణాల మీద బాంబు దాడి జరిగింది. మీకు సోషల్ సైన్స్ చదివితే మీ పిల్లల్ని అడగండి, చెప్తారు. హిరోషిమా నాగసాకి పట్టణాల మీద బాంబు వేస్తే ఇప్పటికి కూడా పుట్టే పిల్లలు అంగవికలుగా పుడుతున్నారంటే, ఏ పని చేస్తే వాళ్ళు ఇలా పుడుతున్నారంటే అది వేదంలో ఉండేటువంటి రహస్యాలే అక్కడ ఒక మూల పదార్థాలతోటి ఒక బాంబుగా, ఒక క్షిపణిగా తయారు చేసి ప్రయోగిస్తే ఇప్పటికి కూడా ఆ స్థితిని అనుభవిస్తున్నారు వాళ్ళు. సరే, అదంతా సైన్స్ అనుకోండి, మనకు అనవసరం. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, వేదము ఒకవేళ చదవలేకపోయినా మనకు బాధక్కర్లే. వేదం చదవకపోతే ఓంకారం చేయాలి. పోనీ ఓంకారం కూడా మనకి ఏమండి, ఓంకారంలో ఉండే రహస్యం మాకు అవగతం కావడం లేదు, దానిలో ఏముంది అని మీరు కాస్త విచారణ చేయాలనుకున్నారు అనుకోండి, భాగవతం దగ్గరికి రండి. ఎందుకంటే భాగవతము వేదానికి ప్రమాణం, వేదంలో ఉన్న విషయాలన్నీ భాగవతంలో చెప్పారు. అందుకని 1000 మార్లు వేదం చదివినా ముక్తి రాదు, భాగవతం అనే వేదాన్ని చదివిన వాడికి ముక్తి కలుగుతుంది అని చక్కగా మనకి చెప్పిన తర్వాత, దీని రచన అంటే వ్యాసుడు ఏ విధంగా అందించాడో దాని ముందు ఉటంకించాడు. మనకి భారత యుద్ధం మొత్తం పూర్తయిపోయింది. దుర్యోధనుడు ఉన్నాడు, తొడలు విరగొట్టబడ్డాడు, సముద్రం అక్కడ నది ఉంది కదా ఒక తటాకం, ఆ తటాకం ఒడ్డున కూలిపోయాడు. కూలిపోయిన వాడి దగ్గరికి అశ్వత్థామ వచ్చాడు. ఇక్కడ ప్రారంభమవుతుంది భాగవతం. వచ్చిన తర్వాత అశ్వత్థామ అన్నాడు, రాజా నీకు ఏదైనా కోరిక ఉందా అని అడిగాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు అన్నాడు, నాకు పెద్ద కోరికలే లేవు, ఆ 5గురు పాండవులు బ్రతికున్నారనే బాధ మాత్రం నాకు కలుగుతోంది, వాళ్ళు కూడా నాతో పాటు చచ్చిపోతే బాగుంటుంది కదా అన్నాడు. లోకంలో రాక్షసుడంటే ఎవడంటే ఎదుటివాడి శరీరాన్ని వాచకంగా, కాయకంగా, మానసికంగా హింస పెట్టి రాక్షసానందం పొందేవాడు ఎవడో వాడే దానవుడంటే. దానవుడంటే పళ్ళు బయటికి రానక్కర్లే, దానవుడంటే కత్తులు కటాలు పట్టుకొని రోడ్డు మీద తిరగక్కర్లే. దానవ లక్షణం ఏమిటంటే ఎదుటి వాడిని హింసించే మాట మాట్లాడిన, శరీరాన్ని హింసించేటట్లుగా బాధ పెట్టిన, వాడిని మాటలతో క్షోభ పెట్టిన, ఈ క్రియలు ఏవి చేసినా వాడు దానవుడే. ఇప్పుడు దుర్యోధనుడు దానవుడు అవుతాడా? కనీసం మానవుడు అవుతాడా? వాడు దానవులలోకెల్లా హీనమైన కోరిక కోరుకున్నాడండి. ఆఖరికి రావణాసురుడు కూడా చచ్చిపోయేటప్పుడు నేను తప్పు చేశానురా, సీతను తేకపోతే బాగుండేదేమో అనుకుంటూ చచ్చాడు. దుర్యోధనుడు అంతకంటే పరమనీచుడు వాడు. అందుకని ఏం కోరుకున్నాడు, ఆ 5గురు పాండవులు నాతో పాటు వస్తే బాగుంటుంది, వాళ్ళు బ్రతికుండడం నాకు దుఃఖాన్ని కలిగింపజేస్తోంది అన్నాడు. వెంటనే అశ్వత్థామ అన్నాడు, అయితే రాజా నీ కోరిక తీరాలంటే నేనేం చెయ్యాలి అన్నాడు. లోకంలో బాగా గుర్తుపెట్టుకోండి, మంచి కోసం మాట మీద నిలబడే వాళ్ళు కొంతమంది అయితే, చెడ్డ కార్యం చేయడానికి మాట మీద నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకడంటాడు బావింత పిచ్చిందాక నేను ఊళ్ళోకి రాను అంటాడు, ఒకడంటాడు ఆ బావి పూడ్చిందాక నేను ఊళ్ళోకి రాను అంటాడు. ఇద్దరు చేసేది ప్రతిజ్ఞే. బావి తవ్వుతానన్నాడు చేసేది ప్రతిజ్ఞే, బావి పూడుస్తానన్నాడు చేసేది ప్రతిజ్ఞే. ఇప్పుడు ఇద్దరు ప్రతిజ్ఞలో ఎవరిది గొప్పది మీరు చెప్పండి? తవ్వుతానన్నాడు గొప్పవాడా, పూడుస్తానన్నాడు గొప్పవాడా? తవ్వుతానన్నాడు గొప్పవాడు, కాస్త నీళ్ళిచ్చి ప్రాణం అన్నా అనుకుంటున్నాడు. అవును కదా. ప్రతిజ్ఞలు పట్టడంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అందరూ ప్రతిజ్ఞలు గొప్పవి కాదు. లోకంలో మనం ప్రతిజ్ఞ చేసామంటే మన వల్ల ఎవరికైనా మేలు జరగాలి, అంతేగాని వాడు కొంపకూలు ఎంతవరకు నేను ఇంట్లో అడుగు పెట్టను, వాడు నాశనం అయ్యేంత వరకు నేను ఊళ్ళో అడుగు పెట్టను, వాడు జీవించి ఉండగా నేను కొంపలో అడుగు పెట్టను. కొంతమంది ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాడు, నువ్వు చచ్చిందాక నేను ఆ ఇంట్లోకి రానంటాడు. ఈ ఎదవ రాకపోతే వాళ్ళకేం పోయింది, ఉన్నంతకాలం ఉంటాడు. ఏం పోయింది?
కొంతమంది ప్రతిజ్ఞలు చూస్తుంటే నవ్వు వస్తుంటుంది అనమాట. నువ్వు బతికున్నంతకాలం నేను రానంటాడు. రాకపో, నువ్వే చావు బయట. ఎవరొద్దన్నాడు? నీ బ్రతుకది. ఈ తిల్లు కట్టుకొని బయట చావమన్నాడు దేవుడు. కాబట్టి నీ బ్రతుకంతా బయటే. నేను వాడిని రావద్దాం లేదు కదా. నువ్వే అన్నావు నువ్వు బతుకున్నంత వరకు నేను రానని. నీ చావు నీది, వాళ్ళ చావు వాళ్ళది. అవును కదా. ఇలాంటి ప్రతిజ్ఞలు భారతంలో బోలెడు కనిపిస్తాయి. ధర్మ ప్రతిజ్ఞ చేసిన వాడు ఉన్నారు, భీష్ముడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం, తండ్రి ఆనందం కోసం, తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవడం కోసం, తన యవ్వనంలో ఉండే కోరికలు తండ్రికి ఆటంకం కలగకుండా ఆయనకు ఆనందం ఇవ్వడం కోసం నేను పెళ్లి చేసుకోను. రెండవది ఏం చేశాడు? నేను రాజ్యం స్వీకరించను. ఇప్పుడు భీష్మ ప్రతిజ్ఞ గొప్పదా కాదా చెప్పండి? భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ గొప్పదా కాదా? సరే, ఈ ప్రతిజ్ఞ వాడు గుర్తుపెట్టుకోండి. రెండవ ప్రతిజ్ఞ అన్నీ చెప్పడం లేదు, నేను కొన్ని మాత్రం చెప్తున్నాను భారతంలో. రెండవ ప్రతిజ్ఞ పాంచాలి అంటే ద్రౌపదిని సభలోకి ఇచ్చుకొస్తారు. అప్పటికి రజస్వర ఉంది, ఏకవస్త్రంతో ఉంది. రాజసూయ అవబృత స్నానం చేసినటువంటి కేశపాశాన్ని ముడివేయకుండా ఆవిడ ఒంటరిగా ఏకాంతంలో ఒక స్త్రీమూర్తి బయటకు రాకూడని స్థితిలో ఆవిడ ఉంది. ఎక్కడో దూరాన ఆడవాళ్ళ మధ్య. అక్కడికి వెళ్ళాడు ఎవరు? దుశ్శాసనుడు. వెళ్ళిన వాడు ఏం చేశాడు? కొంగు పట్టుకు లాక్కొచ్చాడు. కొప్పు పట్టుకొని బదిలి లాక్కొచ్చాడు సభాభవనంలోకి. సరే, వెంటనే భీముడు కొడు మండిపోయింది. తొలగొట్టి ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఎవడైతే ద్రౌపదిని నిండు సభాభవనంలోకి తెచ్చాడో రేపటి రోజున వాడి గుండెలు చీల్చి వాడి వేడి నెత్తురు త్రాగకపోతే నేను పితృపితామహుల గతిని తప్పిన వాడిని అవుతాను అన్నాడు. ఇది ఒక ప్రతిజ్ఞ. సరే, కొంత కథ గడిచింది. గడిచిన తర్వాత ఈ కర్ణుడు వీళ్ళందరూ ఉన్నారు కదా. భారతం ఎక్కడా కూడా దాన వీర సూర కర్ణ అంటే వ్యాసుడు ఒప్పుకోలేదండి. సినిమాల వాళ్ళు ఒప్పుకున్నారేమో కానీ కర్ణుడు గొప్పవాడంటే వ్యాసుడు ఎక్కడా కూడా దాన కర్ణుడన్నా, వీర కర్ణుడన్నా, శూర కర్ణుడన్నా వ్యాసుడు ఎక్కడా ఒప్పుకోలే. పరమ దిక్కుమాలిన వాళ్ళలో దిక్కుమాలిన వాడు ఎవడంటే కర్ణుడు. దుర్యోధనుడికి దిక్కుమాలిన సలహాలు ఇచ్చి వాడి నాశనానికి కారణమయ్యి ప్రక్కనే ఉండి వాడి నాశనాన్ని చూసిన వాడు ఎవడంటే కర్ణుడు. యథార్థ భారతం చదివితే తెలుస్తుంది కర్ణుడు ఎంత నీచుడో. ఏం మాట్లాడాడో తెలుసా? కర్ణుడు ద్రౌపది చీరలు లాగబోయే సమయంలో ద్రౌపదితో మాట్లాడాడు. ద్రౌపది, ఇప్పుడైనా నీకు వచ్చే నష్టమే లేదు, నీకు ఒక అవకాశం ఉంది. ఇప్పుడైనా నిన్ను పణంగా పెట్టి ఓడిపోకుండా ఉండేవాడు ఎవడైనా ఉంటే వాడిని నువ్వు పెళ్లి చేసుకో అన్నాడండి. సిగ్గు లేకుండా మాట్లాడాడు. ఎవరు? కర్ణుడు. వెంటనే దుర్యోధనుడు ఏమన్నాడు తెలుసా? ఎవరినో పెళ్లి చేసుకోవడం ఎందుకు, నేనున్నాను కదా, నా తొడ మీద కూర్చో అన్నాడు. దుర్యోధనుడు ఎడమ తొడను చూపించాడు. ఎడమ తొడను ఎవరు చూపిస్తారండి? భార్యకు చూపిస్తారు. భర్త ఎక్కడైనా భార్యను కూర్చోబెట్టుకోవాలంటే ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకోవాలి. కూతుర్ని కూర్చోబెట్టుకోవాలంటే కుడి తొడ మీద కూర్చోబెట్టుకోవాలి. కూతురు ఎప్పుడు ఎడమ తొడ మీద కూర్చోకూడదు తండ్రికి. భార్య ఎప్పుడు కుడి తొడ మీద కూర్చోకూడదు భర్తకి. అది లక్షణం. కొన్ని సందర్భాలు ఉంటాయండి, అవి మనకంత దూరం కూడా అవసరం లేదు. అందువల్ల ఎంతవరకు అవసరమో అంతవరకు వెళ్ళిపోదాం. సరే, ఎడమ తొడను చూపించాడు దుర్యోధనుడు. చూపించిన తర్వాత వెంటనే భీముడు లేచాడు. ఈ విధంగా ద్రౌపది నిస్సహాయ స్థితిలో ఉండగా ఇలాగా తల్లి వరస అయ్యేటువంటి ఆవిడికి ఎడమ తొడ చూపించిన దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో దుర్యోధనుడు, రేపు ప్రొద్దున వాడి తొడలు విరగొట్టకపోతే నేను పితృపితామహుల గతిని తప్పిన వాడిని అవుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఎన్ని ప్రతిజ్ఞలు విన్నారు మీరు భారతంలో? 2 ప్రతిజ్ఞలు. మొదటిదేమో భీష్ముడిది, రెండవది ఎవరిది? భీముడిది. ఇప్పుడు 3వ ప్రతిజ్ఞ, ఇది వినండి. ఇది అశ్వత్థామ ప్రతిజ్ఞ. భీష్ముడు చేసిన దానిలో అర్థం ఉందండి, భీముడు చేసిన దానిలో కూడా అర్థం ఉంది. కానీ అశ్వత్థామ ప్రతిజ్ఞలో ఎంత అర్థం ఉందో మీరు కాస్త ఆలోచించండి. అశ్వత్థామ ఏమన్నాడు? ఎవడైతే నా ప్రభువు ఇలా కావడానికి కారణమైన వాళ్ళు ఉన్నారో, ఆ 5 పాండవులు ఎవరైతే ఉన్నారో ఆ 5 తెల్లవారిలోపు చంపేస్తానన్నాడు. ఎవరు? అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. వాళ్ళ మేనమామ ఒకడు ఉన్నాడండి, అశ్వత్థామ మేనమామ కృపాచార్యుడు.
కృపాచార్యుడు, కృపి ఇద్దరండి సంతానం. దానిలో కృపి అనేటువంటి ఆవిడ్ని ద్రోణాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ ద్రోణాచార్యుడికి కృపికి పుట్టిన వాడే అశ్వత్థామ. సరే, ఈ అశ్వత్థామ మేనమామను తీసుకొని ఓ చోట విశ్రమించాడు. నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే తెల్లవారేటప్పటికి అంటే మసక మసక చీకటి కనబడుతుంది. వీడికి నిద్ర పట్టడం అశ్వత్థామకి. ఎందుకంటే తెల్లారేటప్పటికి పాండవుని లేకుండా చేస్తానన్నాడు కదా, అందుకని వీడికి నిద్ర పట్టలేదు. 18 అక్షీణుల సైన్యం పర్యవేక్షితమై 18 రోజులు యుద్ధరంగంలో నిలబడితే 5 పాండవుల్లో ఒక్కడిని కూడా మనం కదిలించలేకపోయామే. నేను రాత్రికి రాత్రి తెల్లవారేటప్పటికి 5 పాండవుల్ని చంపుతానన్నానే, ఇది జరుగుతుందా అని ఒక భయం వేసింది. ఎవరికి? అశ్వత్థామకి. లోకంలో భయం ఉన్నవాడికి నిద్ర పట్టలేదు. చాలా మందికి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడానికి కారణం కూడా చెప్పారు. ఏది? కామాకుల చిత్తుడు, మృత్యుల వేచువాడు, బలవంతుడు పై నెత్తిన బలహీనుడు, ధనము కోల్పోయిన అతండు, నిద్ర లేక కుందుదురు అధిపా. భారతంలో పద్యమే. విదురుని అడిగాడు ధృతరాష్ట్రుడు, నాకు నిద్ర పట్టడం లేదు, కారణం ఏమిటి అన్నాడు. మంచి పరుపు ఉంది, మంచి దిండ్లు ఉన్నాయి, మంచి చామరం ఇచ్చే సేవకులు ఉన్నారు, కాళ్ళు పట్టే వాళ్ళు ఉన్నారు, బాగా తినడానికి పంచపక్ష పరిమాణాలు ఉన్నాయి, తొలగడానికి హంసతూలిక తల్పాలు ఉన్నాయి, అనుభవించడానికి కూడా బంగారం ఉంది, నాకు నిద్ర ఎందుకు పట్టడం లేదు అని అడిగాడు. దానికి విదురుడు చెప్పాడు, నువ్వు బలవంతుడితో వైరం పెట్టుకున్నావు కనుక నీకు నిద్ర పట్టడం లేదు అన్నాడు. ఎవరా బలవంతుడు? పాండవులు. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, వాడికి నిద్ర పట్టదట. రెండవది ధనము కోల్పోయిన యతండు. ఈ రోజుల్లో అప్పిచ్చిన వాడికి నిద్ర పట్టడం లేదు, అప్పు తీసుకున్న వాడు హాయిగా నిద్రపోతున్నాడు. ఈ రోజుల్లో అప్పిచ్చిన వాడికి నిద్ర పట్టడం, వాడు మణి తిరిగి ఇస్తాడో చస్తాడో వీడికి వాడుగాను, నేనేమో వాడికి ఇచ్చి తెచ్చాను, ఎప్పుడు వెళ్తున్నా రేపురా మాపురా అంటున్నాడే కానీ ఇంటి చుట్టూ తిరిగి చెప్పులు ఎరిగిపోతున్నాయి కానీ రూపాయి జమ కావడం లేదు, ముందు ఇచ్చిన వాడికి నిద్ర పట్టడంలే. పాప ఇలాంటి వాళ్ళు కొడతారని భారతంలో ఊహించలేదేమో. ధనము కోల్పోయిన యతండు అంటే బాకీలు ఇచ్చిన వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇండైరెక్ట్ గా వాడికి కూడా నిద్ర పట్టదట. బాకీ ఎవరికైనా ఇచ్చాడు అనుకో, వాడికి తిరిగిస్తాడో లేదు వీడికి దిగులు, అందుకని ఇచ్చిన వాడికి నిద్ర పట్టదు, తీసుకున్న వాడు హాయిగా కొనబెట్టి నిద్రపోతాయి. ధనము కోల్పోయిన అతండు, మృత్యుల వేచువాడు, కామాకుల చిత్తుడు. ఎవడైతే కామంతో ఉంటాడో, ఎదుటి వాడిని దొంగ దెబ్బ తీద్దామని కాపు వేసుకొని ఎవడుంటాడో అలాంటి వాడికి నిద్ర పట్టదు అని చెప్పాడు. ఇప్పుడు అశ్వత్థామకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి అంటే, బలవంతుడిపై నెత్తిన బలహీనుడు అంటే పాండవులతో వైరం పెట్టుకున్నాడు, అందుకని నిద్ర పట్టడంలే. మృత్యుల వేచువాడు అంటే దొంగ దెబ్బ తీయడానికి కాచుకొని ఉండేవాడు, వాడికి కూడా నిద్ర పట్టదట. ఇంకెవడికి నిద్ర పట్టదు అంటే ఏది? మృత్యుల వేచువాడు, కామాకుల చిత్తుడు. ఎవరికైతే కామం ఉంటుందో, ఇంద్రియ సుఖ వాంఛ ఉంటుందో అది తేలిన వాడికి కూడా నిద్ర పట్టదు. ఇప్పుడు అశ్వత్థామ నిద్ర పట్టకపోతే కృపాచార్యుడు లేచాడు. అందుకనే వేదాంతంలో ఒక మాట చెప్పారు, ఏదైనా మనకు బాగా దుఃఖం వచ్చింది అనుకోండి, ఏదైనా బాగా ఏడుపు వచ్చే జీవితంలో మనకేదో సంఘటన జరిగింది అనుకోండి, ఒక్కడిగా మేల్కొని ఉండకూడదు అని చెప్పారు. దుఃఖంలో ఉన్నప్పుడు ఒక్కడు మేల్కొని ఉండకూడదు. ఎందుకంటే ఆ దుఃఖం వచ్చినప్పుడు వీడు ఏదో ఒకటి చేసుకుందామని ఆలోచన వచ్చుతాడు. బాగా దుఃఖం వచ్చింది అనుకోండి, ఇచ్చి ఈ శరీరం ఎందుకు, ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోదాం అనిపించేదాకా పోతుందట ఆలోచన. అందుకని దుఃఖంతో ఉన్నప్పుడు మేల్కొని ఉండకూడదు, చుట్టుపక్కల ఎవరైనా ఉండాలి. అందుకని పూర్వకాలంలో ఎవరైనా మనిషి ఇంట్లో చనిపోతే ఒక్కడిని ఉంచారు అక్కడ, వాళ్ళకు తోడు ఎవరో ఒకరు పడుకోవాలి కర్మ చేసిన వాళ్ళ దగ్గర. అలాగే ఒక భర్త వెళ్ళిపోయిన స్త్రీమూర్తి ఉందనుకోండి, ఆవిడ దగ్గర కూడా తోడు పెట్టేవాడు. అమ్మను ఒక్కదాన్ని ఉండకూడదు, వేరే వాళ్ళు ఎవరైనా ఉండాలి. కర్మ చేసిన వాళ్ళతోటి కూడా తోడు ఎవరో ఒకళ్ళు ఉంటారు. కారణం ఏమిటంటే ఆ సమయంలో శరీరానికి వేదన వస్తుంది. అప్పటిదాకా మనతో తిరిగిన వాళ్ళు, మనతో అనుబంధం పెంచుకున్న వాళ్ళు మనకు దూరం అయ్యేటప్పటికీ అంత తేలిక తట్టుకోలేదు శరీరం.
ఆ సమయంలో మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే విపరీతంగా ఉంటాయి. నేను కూడా చచ్చిపోదా, ఈ బ్రతికి ఎందుకు, అక్కడి దాకా వెళ్ళిపోతుంది మనస్సు. అందుకని దుఃఖంతో ఉన్నప్పుడు అక్కడ మేలుకొని ఉండకూడదు అన్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే ఆనందంతో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, బాగా సంతోషంతో ఉన్నప్పుడు కూడా మాట ఇవ్వకూడదు ఎవరికి. సరే, అశ్వత్థామని అడిగాడు కృపాచార్యుడు, ఏంటల్లుడు నిద్ర పట్టడం లేదా అన్నాడు. అదేంటో మామయ్య, నిద్ర పట్టడం లేదు, దుర్యోధనుడికి మాట ఇచ్చి వచ్చాను కదా, ఆ ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చాలని నాకు నిద్ర పట్టడం లేదు అన్నాడు. దానికి కృపాచార్యుడు అన్నాడు, ఒరే నెరవేర్చలేని మాట ఎందుకు ఇచ్చావు అన్నాడు. లోకంలో మాట ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఇవ్వాలి. ఈ రోజుల్లో మాటకు విలువ లేకుండా పోయింది. నేను ఎప్పుడు అన్నాను అనే మాట కూడా వాడుతున్నాం. ఇష్టం వచ్చినట్టుగా అబద్ధమాడే మనకి మాటకి ఎంత విలువ ఉందో తెలియదు. కానీ మాట అంటే కొంతమంది ఉంటారండి, నా ప్రాణం పోయినా ఆ మాట నెరవేర్చి తీరాలి. కొంతమంది ఉంటారు, నేను ఆ మాట అన్నానురా నెరవేర్చాలి అని కొంతమంది ఉంటారు. నిరంతరం మాట తప్పే వాడికి అనిపిస్తుంది, ఏదో మాట ఇచ్చాడంట నిలబడాలంటున్నాడు. ఏమిటో ఆ గోలేటో నాకు అర్థం కావటం లేదు. మనం హరిశ్చంద్ర నాటకం చూస్తాం కదండి. హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడి గోలంతా ఏంటంటే, అసలు ఎవడయ్యా నీకు సాక్ష్యం, వేళ పత్రాలు రాసావా, సంతకాలు పెట్టావా, నువ్వు అప్పిస్తానన్నప్పుడు ఎవడైనా ఉన్నాడా, నువ్వు రుణం ఉన్నట్టుగా సాక్ష్యం లేదు కదా, సాక్ష్యం లేని రుణం నువ్వు ఎందుకు తీర్చాలి. ఈ రోజుల్లో ప్రామిసరీ నోటులు రాస్తేనే గతి లేదు బాకీలకి. నువ్వేం నోటు రాయలేదంటున్నావు, సాక్ష్యం లేదంటున్నావు, ఎగ్గొడితే ఎవడయ్యా, నేను ఇవ్వలేదు అన్నాను అనుకో, నిన్ను ఎవడు అడుగుతాడు. పోనీ నన్ను సాక్ష్యంగా తీసుకెళ్ళు, నన్ను సాక్ష్యంగా తీసుకెళ్ళు, నేను నువ్వు బాకీ ఇవ్వాల్సిన పని లేదని నేను వాదిస్తాను అని నక్షత్రుడు అంటాడు. కానీ హరిశ్చంద్రుడు ఏమంటాడు, సత్యం మీద ఉన్న గొప్పతనం నీకు తెలియదయ్యా, సత్యం కోసం నేను నా ప్రాణాలైనా ఇస్తానంటాడు హరిశ్చంద్రుడు. నక్షత్రకుడికేమో హరిశ్చంద్రుడు పిచ్చివాళ్ళలాగా కనబడతాడు, హరిశ్చంద్రుడికేమో నక్షత్రకుడు పిచ్చివాళ్ళలాగా కనబడతాడు. అందుకే ప్రపంచంలో ఎవడి పిచ్చివాడికి ఆనందం మనకు మాట వచ్చింది. లోకంలో బాగా మన అందరం మీరే మాట ఇదంతా కూడా, వాడి పిచ్చివాడికి ఆనందం లేండి అంటారు. ఆ పిచ్చివాడికి పడితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా అశ్వత్థామన్నాడు, మాట ఇచ్చాను కదా మామయ్య, ఎలా నెరవేర్చాలి. సరే, అలా చూస్తున్నటువంటి అశ్వత్థామకి ఒక దృశ్యం కనపడింది. ఏమిటా దృశ్యం అంటే, ఒక పక్షి గూడు, ఆ గూడులో వాటి పిల్లలు, అవి నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక గుడ్లగూబ ఆ పక్షి పిల్లల కంఠాన్ని కొరికేస్తుంది. అర్ధరాత్రి పూట, రాత్రి వేళలో కొరికేస్తుంది. దాన్ని చూసిన తరువాత ఈయనకు ఒక ఆలోచన వస్తుంది, మామయ్య మామయ్య అడు చూడు ఏం జరుగుతుందో అన్నాడు. ఏం జరుగుతుంది అక్కడ, పక్షి పిల్లల కంఠాలని గుడ్లగూబ కొరికేస్తుంది. వెంటనే ఆయన అన్నాడు కృపాచార్యుడితో, అశ్వత్థామ, నేను కూడా రాత్రికి రాత్రి పాండవుల శిబిరాల మీదకి వెళ్ళి పాండవుని చంపేస్తాను. శత్రువులు ఎలా చంపినా ఏది తప్పులేదు, శత్రు శేషం లేకుండా పోవాలి. అది ధర్మంగా చంపుతున్నామా అధర్మంగా చంపుతున్నామా ఇది నాకు అనవసరం అని రాత్రికి రాత్రి పాండవుల శిబిరాల మీదకి వెళ్ళాడు. ఎవరు? అశ్వత్థామ. వెళ్ళిన వాడు పాండవుల పిల్లలు ఉప పాండవులు కొడుకులు ఉన్నారు అక్కడ. ద్రౌపదీదేవికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ 5గురు ఎందు 5గురు పిల్లలు పుట్టారు. ఆవిడ ఒక్కొక్కళ్ళ మంది ఒక్కొక్క సంతానం కన్నది ఆవిడ. ఈ 5గురిని అశ్వత్థామ చంపేశాడు. చాలా చేస్తాడు అశ్వత్థామ. సౌప్తిక పర్వం వస్తున్న మహాభారతంలో అక్కడ చెప్తాడు, 18 రోజుల్లో జరగని విధ్వంసం అంతా కూడా ఒక్క రాత్రిలో చేశాడు అశ్వత్థామ. గుర్రాల తలలు ఖండించాడు, తోకలు ఖండించాడు, ఏనుగుల తోకలు నరికాడు, వాడి తొండాలు నరికేశాడు, చాలా బీభత్సం చేశాడు. ఈ 5గురు తలలు తెచ్చి దుర్యోధనుడి దగ్గర పెట్టాడు. మహారాజా, మీకు ఇచ్చిన మాట ప్రకారం పాండవుల్ని చంపేశానన్నాడు. ఈ దుర్యోధనుడు ఏమనుకున్నాడు, చచ్చిపోయింది పాండవులే అనుకుని వాడు ప్రాణం వదిలేశాడు. తెల్లవారేటప్పటికి పాండవుల శిబిరాల్లో గగ్గోలు మొదలయ్యింది. ఏమనుకుంటున్నారు అందరూ, రాత్రికి రాత్రి నిద్రపోతున్న ద్రౌపదీ కుమారుని ఎవడో రాజాధముడు, ఇంకా చెప్పాలంటే వాడు రాక్షసుడి కంటే కూడా నీచకృత్యం చేశాడు. ఇంకా రాక్షసుడైనా
కనబడకుండా యుద్ధం చేసిన ధర్మంగా చేశారండి మహాభారతంలో. ఘటోత్కచుడితో అలంబసుడితో యుద్ధాలు జరుగుతాయి. మన భారతం చదివితే తెలుస్తుంది. రాక్షసమాయతోనే నిగ్రహించేటప్పుడు ఘటోత్కచుడి మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు కర్ణుడు. మన మహాభారతంలో తెలుస్తోంది. అది రాత్రి పూట జరిగే యుద్ధం. ఆ రాత్రి పూట జరిగే యుద్ధమైనా కూడా ధర్మంగా చేశారు రాక్షసుడు. అంతకంటే నీచ కృత్యం చేసిన వాడు ఎవడంటే అశ్వత్థామ. సరే, ద్రౌపది వచ్చింది, శిబిరాల దగ్గర తన బిడ్డల కళేబురాలు చూసింది, ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపుని వర్ణించాడు పోతనామాచ్యుల వారు. బాలుర చావు కన్నముల బడ్డగలిగి ఎలంగియూరు ఉందారక బాష్పతోయ కనజాలము చెక్కుల రాల నేర్చి పాంచాల తనూజ నేలబడి జారిబడి గని ఎత్తి మంజు వాచాలతం చూపుతూ చికుల జాలము దురువుచు క్రీడి ఇట్లనియన్. క్రీడి అంటే అర్జునుడే. అర్జునుడు వచ్చాడు అక్కడికి వచ్చేటప్పటికి ఈవిడ ఎలా ఏడుస్తుందంటే చెవులు రెండు మూసేసుకొని, అయ్యో నా పిల్లలు చనిపోయారు, నాకు ఎవరు దిక్కని ద్రౌపది మీదున్నటువంటి వస్త్రం తొలగిపోతున్న జాడ కూడా లేక ఇంతమంది చూస్తున్నారనే అభిమానానికి తిలోదకాలు ఇచ్చి పిల్లల చావులకి ఓర్చుకోలేనటువంటి ఆవిడ ఏడుస్తుందటే. ఎంత ఏడుస్తుందంటే, ఏది ఇక్కడ పాంచాలి తనూజ అంటే ద్రౌపది మాత ఇలా ఏడ్చేటప్పుడు ఆవిడ వస్త్రం జారిపోతుంది, జుట్టు జారిపోతుంది, చీర చింగుడు ఇది కలబడిపోతుంది. ఒక దుఃఖాన్ని వర్ణించాడు అక్కడ. ఆ ఏడుస్తున్నటువంటి ఆవిడ దగ్గరికి అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చి ఆవిడ జుట్టు వేళ్ళలు ఈ తలకి పాయలు ఉంటాయి కదండి, మగ అర్థమవుతున్నాయి.